ఏఆర్ ఫోకస్ న్యూస్ కి స్వాగతం. నేను మీ ప్రగతి. ఆడపిల్ల భవిష్యత్తుకు ఆ పథకం భరోసా. నెల నెల పొదుపు భవిష్యత్తుకు మలుపు. ఆడపిల్లలకు ఓ వయసు వచ్చాక ఆర్థిక భరోసా అనేది కరువైంది. దీంతో చాలా ప్రాంతాల్లో బాల్య వివాహాలు లేదా ఉన్నత చదువులు చదివించకుండా పెళ్లి చేసేయడం అనేది పరిపాటిగా మారింది. అయితే ప్రభుత్వాలు బాలిక విద్యను పెంచడంతో పాటు బాల్య వివాహాల కట్టడికి పలు చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా ఆడపిల్లలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన పథకం ప్రవేశపెట్టింది. భారతదేశంలో ఆడపిల్ల అంటే ఒక ఖర్చుగా భావిస్తారు. తరతరాలుగా భారతదేశంలో పితృస్వామ్య దేశంగా ఉండడంతో కుటుంబ ఆర్థిక వ్యవహారాల్లో ఆడవారికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వరు. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా ఆడపిల్లలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా ఆడపిల్లలకు ఓ వయసు వచ్చాక ఆర్థిక భరోసా అనేది కరువైంది. దీంతో చాలా ప్రాంతాల్లో బాల్య వివాహాలు లేదా ఉన్నత చదువులు చదివించకుండా పెళ్లి చేసేయడం అనేది పరిపాటిగా మారింది. అయితే ప్రభుత్వాలు బాలిక విద్యను పెంచడంతో పాటు బాల్య వివాహాల కట్టడికి పలు చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా ఆడపిల్లలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన పథకం ప్రవేశపెట్టింది. ఈ పథకంలో 10 ఏళ్ల లోపు ఆడపిల్లలున్న తల్లిదండ్రులు ఖాతా తెరిచి వారి భవిష్యత్ కోసం డిపాజిట్ చేయవచ్చు. ఈ నేపథ్యంలో సుకన్య సమృద్ధి యోజన పథకం వడ్డీ రేటు, కనీస డిపాజిట్, మెచ్యూరిటీ తేదీ, పన్ను ప్రయోజనాల గురించి ఓసారి తెలుసుకుందాం. సుకన్య సమృద్ధి యోజన సంవత్సరానికి 8.2% వడ్డీ రేటును అందిస్తుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫై చేసిన విధంగా రేట్లు కాలానుగుణ మార్పులకు లోబడి ఉంటాయి. క్యాలెండర్ నెలలో 6వ రోజు, చివరి రోజు మధ్య వ్యవధిని పరిగణలోకి తీసుకుని ఖాతాలోని అత్యల్ప బ్యాలెన్స్ ఆధారంగా వడ్డీ గణన చేస్తారు. ప్రతి ఆర్థిక సంవత్సరం ముగింపులో ఖాతాకు వడ్డీ జమ చేస్తారు. సుకన్య సమృద్ధి యోజన ఖాతాను తెరవడానికి కనీసం 250 రూపాయలు డిపాజిట్ చేయాలి. మీరు ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా 1.5 లక్షల రూపాయలను 50 గుణిజాలలో డిపాజిట్ చేసుకోవచ్చు. ఆర్థిక సంవత్సరంలో డిపాజిట్ల సంఖ్యపై పరిమితి లేదు. సుకన్య సమృద్ధి యోజన ఖాతాను 10 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న బాలిక కోసం సంరక్షకుడు తెరవవచ్చు. ఒక కుటుంబం ఒక అమ్మాయికి ఒక ఖాతాను మాత్రమే తెరవగలదు. గరిష్టంగా 2 ఖాతాలు ఉంటాయి. అయితే కేవలం లేదా త్రిపాది బాలికల విషయంలో 2 కంటే ఎక్కువ ఖాతాలను తెరవవచ్చు. సుకన్య సమృద్ధి యోజన ఖాతా తెరచిన తేదీ నుండి 15 సంవత్సరాల వరకు డిపాజిట్లు చేయవచ్చు. ఏదైనా ఆర్థిక సంవత్సరంలో కనీస డిపాజిట్ చేయకపోతే ఖాతా నిష్క్రియమవుతుంది. 250 రూపాయలు చెల్లించి తప్పిన ప్రతి సంవత్సరానికి 50 రూపాయలు డిఫాల్ట్ సుములు చెల్లించడం ద్వారా దీన్ని మళ్ళీ యాక్టివేట్ చేయవచ్చు. సుకన్య సమృద్ధి యోజన ఖాతాలోని డిపాజిట్లు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు అర్హత ఉంటుంది. ఆర్థిక సంవత్సరానికి 1.5 లక్షల వరకు పరిమితి ఉంటుంది. అదనంగా ఈ ఖాతాలపై సాధించిన వడ్డీ పూర్తిగా పన్ను రహితం. పెట్టుబడిదారులకు గణనీయమైన పన్ను ఆదాయం ఇస్తుంది. ఆడపిల్లలకు 18 ఏళ్లు వచ్చే వరకు సుకన్య సమృద్ధి యోజన ఖాతాను సంరక్షకుడు నిర్వహిస్తారు. ఆమె ఆ వయసు వచ్చిన తర్వాత ఆమె సొంతంగా ఖాతాని స్వాధీనం చేసుకుని ఆపరేట్ చేయవచ్చు. ఆడపిల్లలకు 18 సంవత్సరాలు నిండిన తర్వాత లేదా 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన తర్వాత సుకన్య సమృద్ధి యోజన ఖాతా నుండి విత్డ్రాలు అనుమతించబడతాయి. గత ఆర్థిక సంవత్సరం చివరిలో ఉన్న బ్యాలెన్స్ లో 50% మేరకు ఏకమొత్తంగా లేదా వాయిదాలలో గరిష్టంగా 5 సంవత్సరాలలో విత్డ్రా చేసుకోవచ్చు. సుకన్య సమృద్ధి యోజన ఖాతా 5 సంవత్సరాల తర్వాత ఖాతాదారుని మరణం, ప్రాణాంతక అనారోగ్యం లేదా సంరక్షకుని మరణం వంటి నిర్దిష్ట పరిస్థితులలో అకాలంగా మూసివేయవచ్చు. ముగింపు కోసం సహాయక పత్రాలు మరియు దరఖాస్తు ఫామ్ అవసరం. సుకన్య సమృద్ధి యోజన ఖాతా తెరిచిన తేదీ నుంచి 21 సంవత్సరాలు మెచ్యూర్ అవుతుంది. అయితే అమ్మాయికి కనీసం 18 ఏళ్లు ఉంటే పెళ్లికి 1 నెల ముందు లేదా 3 నెలల తర్వాత మూసివేస్తేనే వివాహ ఖర్చుల కోసం ముందుగానే మూసివేయవచ్చు. సుకన్య సమృద్ధి ఖాతాలను ఏదైనా పోస్ట్ ఆఫీసు లేదా బ్యాంకులో తెరవవచ్చు. డిపాజిట్లను ఒకే మొత్తంలో లేదా బహుళ వాయిదాలలో చేయవచ్చు. కుటుంబాల వారికి సరిపోయే విధంగా పొదుపు చేయడానికి సౌలభ్యాన్ని అందిస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేటెడ్ న్యూస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.